యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలియజేశారు. యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని మున్నూరు కాపు సత్రం ట్రస్ట్ అధ్యక్షులు నీతి విద్యాసాగర్ అన్నారు. శనివారం యాదగిరిగుట్ట మున్నూరు కాపు సత్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19 అనగా ఆదివారం రోజున మున్నూరు కాపు సత్రం ఆవరణలో 108 దంపతులతో సుదర్శన నరసింహ హోమం అనంతరం 1008 మంది దంపతులతో లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. లోక కళ్యాణ దుర్గం విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మున్నూరు కాపు సామాజిక బంధువులతో పాటు అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బంధువులతో పాటు ప్రముఖులు VIP వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయమని, వసతి భోజన సదుపాయాలతో పాటు ఇతర ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అన్నారు. పెద్ద ఎత్తున మున్నూరు కాపు సామాజిక వర్గ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, శ్రీనివాస్, విక్రమ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేను పూల రవీందర్, ఎక్స్ఎమ్మెల్సీ. రేపు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మున్నూరు కాపు ట్రస్ట్ పక్షాన మున్నూరు కాపు భవన్లో వేలాది మందితో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం హోమం నిర్వహించబడుతుంది. మాజీ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ నేతి విద్యాసాగర్ గారు, అదేవిధంగా అనిల్ గారు, శ్రీనివాస్ గారు, మిత్రుడు విక్రమ్ గారు ఈ ట్రస్ట్ పక్షాన మరి కార్యక్రమాన్ని విశ్వశాంతి కొరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది కులాలకు అతీతంగా అందరూ ఆహ్వానితులే. ఉదయం 7 గంటలకు హోమం ప్రారంభమవుతుంది. హోమం ప్రారంభమైన తర్వాత పూర్తి కాగానే వచ్చినటువంటి వ్యక్తులు మరి అది ఎన్ని వేల మంది వచ్చినా వారికి టిఫిన్సు, మళ్ళీ 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణం కార్యక్రమంలో కూడా సుమారు 1008 జంటలు పాల్గొంటున్నాయి. హోమంలో 108 జంటలు పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి ఇది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని, రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి పాల్గొనాలని మిత్రులందరికీ మరొక్కసారి తెలియజేస్తూ మరి విజయవంతం చేయాలి అని చెప్పి మీడియా మిత్రులను, మున్నూరు కాపు సోదరులను, అదేవిధంగా అన్ని కులాల వారిని ఆహ్వానిస్తున్నాం. సహోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. సోదరులారా, మీ అందరి యొక్క అభిమానంతోనే, మీ అందరి ఒక ప్రోత్సాహంతో రేపు ఉదయం మున్నూరుగా సత్రంలో యాదగిరిగుట్ట హోమం కార్యక్రమం 108 మంది భార్య భర్త అంటే వాళ్ళు జంటలతోనే దంపతులతో 108 ఈ జంటలు కూర్చుంటుండ్రు హోమంలో. అదేవిధంగా 1008 మంది దంపతులతోనే కళ్యాణం జరుపుకుంటున్నాం. మీ అందరి ఒక ప్రోత్సాహంతో
మన మున్నూరు కాపు సోదరులందరితో అందరి యొక్క ఉత్సాహంతో ముఖ్యంగా విక్రమ్ గారు బాగా శ్రద్ధ తీసుకొని దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అనిల్ గారు, విక్రమ్ గారు, అనిల్ గారు, శ్రీను గారు, మిగతా మన కుల సహోదరులందరూ కూడా మాకు ప్రోత్సహిస్తుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. అదే ఉద్దేశంగా దాదాపు ఒక 1 మంత్ నుంచి 1 నెల రోజుల నుంచి అందరి యొక్క శక్తియుక్తులు ఉపయోగించి మన కుల సహోదరులందరి ప్రోత్సాహంతో రేపు కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సాధ్యంగా టైం ప్రకారం రేపు ఉదయం 7 గంటలకు హోం కార్యక్రమం మొదలు హోం కార్యక్రమం కాగానే కళ్యాణం కూడా దాని కంటిన్యూ కళ్యాణం కూడా ఉంటుంటుంది. రాత్రి 12 గంటల దాకా కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఎక్కువ పర్సెంట్ 90-95% అందరు మన వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నాం. వేరే మున్నూరు కాపులు కూడా ఎవరిని వస్తే కూడా 5-10% వచ్చినా కూడా మనకి అభ్యంతరం లేదని చెప్పి అనుకున్నాం. అదే ప్రకారంగా అందరూ మీ అందరి సహకారంతో మా అందరి ఉత్సాహంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరికీ ఒకసారి కోరుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.